మనము ఎకనామీ ఫ్లైట్ దిగగానే ఎక్స్పెన్సెస్ ఫైట్ స్టార్ట్ అవుతుంది మనకి. సో స్టూడెంట్కి ఇనిషియల్ స్టేజ్లో చాలా ఖర్చులు ఉంటాయి, ఫుడ్, బెడ్, యూటెన్సిల్స్ అని. బట్ అది ఫస్ట్ మంత్ వరకే. అక్కడ నుంచి లైట్ తీసుకోవాలి ఆ పర్టికులర్ మంత్ అనేది. ఫ్రమ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు స్టే వైస్ టు స్పెండ్ సంథింగ్ అన్నట్టు. స్టే అన్నది నాకు స్టే హైడ్రేటెడ్ అనే వస్తుంది. మాట్లాడే యశ్వంత్, నన్ను అడిగితే నీ జీవనాధారం కోసం నువ్వు బ్రతకడానికి ఎంత ఖర్చు అయిద్దో అంతే ఖర్చు పెట్టు. అంతకంటే ఎక్సెస్ నువ్వు ఖర్చు పెట్టావంటే రేపొద్దున్న ఆర్ఎల్స్ నీ మాస్టర్స్ అయిపోయాక నువ్వు చాలా మెంటల్ టార్చర్కి గురవాల్సి వస్తుంది ఇప్పుడు చేసే ప్రతి చిన్న ఎక్స్ట్రా ఖర్చు. అవును, మొత్తం ఫోకస్ అంతా మనం దేనిపైన పెట్టాలో దానిపైన పెడితే బెటర్ ఏమో, ఇన్స్టెడ్ ఆఫ్ టెంపరీ ఆనందాలు లాంటి వాటికి. $1 చూసేసరికి లైక్ ఇట్ మైట్ బి టూ బిగ్ ఇన్ ఇండియన్ కరెన్సీ ఏమో, బట్ దాని వెనుక పరిగెత్తకుండా దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే ఈ 1 year, దాని తర్వాత వీ కెన్ సీ ఫ్రూట్స్ ఐ గెస్. ఒక క్వాలిటీ ఫుడ్ తప్ప మిగతా అన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. 100% బ్రో. యా, మనం ఒక ఫుడ్ దగ్గర మాత్రం అసలు లైక్ కాంప్రమైజ్ అవ్వద్దు. బికాస్ టు స్టే హెల్తీ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ఫుడ్. అవును, సడన్ చేంజ్ ఇన్ క్లైమేట్ ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. ఒక్కసారి స్టూడెంట్ ఇక్కడికి అడుగుపెట్టినప్పుడు హీ మైట్ నాట్ సీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హిస్ హోల్ లైఫ్. కాబట్టి హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈ 1 yearలో హెల్త్ని వదిలేస్తే ఇంకా దాని తర్వాత ఎన్ని రేస్ చేసినా వాళ్ళు రికవర్ అవ్వలేరు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్ లైఫ్ హీ షుడ్ ఫోకస్ ఆన్ బోత్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్. స్లీప్, ఎవ్రీథింగ్ అన్నిటి గురించి మేనేజ్ చేయాల్సిందే. పక్కా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, బట్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఎందుకంటే అది కనుక కరెక్ట్ ఉంటే యూ కెన్ బీ ప్రొడక్టివ్ రెస్ట్ ఆఫ్ యువర్ డే అన్నట్టు. అవునవును. సో మనీ 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 కెన్ మేక్ మెనీ థింగ్స్ హ్యాపెన్. అదే ఇన్స్టెంట్గా మనీ చూసి మనం వేరే లూప్లోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోతున్నాం. అలా కాకుండా నీడీ థింగ్స్ని చూసుకుని మనం మెయిన్ గోల్ మీద ఫోకస్ చేస్తే వచ్చిన దానికి ఫలితం ఉంటుంది. పైసలు అనేటివి వచ్చినాయి మనకు సఫిషియెంట్గానే ఉన్నాయని అంటే వి విల్ జస్ట్ లుక్ ఫర్ ద సర్వైవల్. అవి కొంచెం ఎక్కువైతే లగ్జరీ, ఫోన్స్, కార్స్, బేబ్స్, పబ్స్, క్లబ్స్ ఇవన్నీ వస్తాయి. మనకి ఎంత ఉన్నా కూడా మన లిమిట్ ఏంటి అన్నది మనం పెట్టుకోవాలి కదా. నిజమే మరి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఎక్స్పెన్స్ నువ్వు ఇండియా నుంచి తెచ్చుకున్న రూపీస్ నుంచే, బట్ యూ డోంట్ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇండియన్ కరెన్సీ అనేది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారము కాస్త ఎక్కువే అవ్వచ్చు, బట్ యూ కెన్ మేనేజ్ ఇట్. నన్ను అడిగితే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని పక్కకు పెడితే. నువ్వు చెప్పిన ప్రతి శరత్ ఇందాక అన్నట్టు డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తేనే ఇవన్నీ చేస్తావు. వన్స్ నువ్వు కంట్రోల్ చేస్తే ఇవేమీ చెయ్యు. నువ్వేం చేయాలో నీకు తెలుసు కాబట్టి ఇవి చెయ్యు. యా యు ఆర్ రైట్ యశ్వంత్. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయినామంటే ఇక మనం మనిషి కాదు. లైక్ వన్స్ సంథింగ్ ఈస్ కంట్రోలింగ్ అవర్ బ్రెయిన్ అంటే వీఆర్ లాస్ట్. అది పక్కా. ఈ డాలర్స్ డ్రీమ్స్కి టెంపరీ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నిజంగా దానికి అడిక్ట్ అవుతామంటారా? 100% అయిపోతున్నాం కార్తీక్, బట్ అవ్వకూడదు. అవ్వకూడదు. మనం సక్సెస్ అవ్వాలి, మన గోల్స్ని అచీవ్ చేయాలంటే టెంపరీ హ్యాపీనెస్కి అలా ఇన్స్టెంట్ మనీకి మనం ఎడిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు. మరి దేనివల్ల శరద్? సిచ్యువేషన్ వలన, సరౌండింగ్ వలన? నీ మైండ్ సెట్ వలన. యశ్వంత్ అంటే మైండ్ సెట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. లైక్ హౌ స్ట్రాంగ్ వీఆర్ వెన్ వీఆర్ సీయింగ్ సంథింగ్, అది ఎంత అట్రాక్టివ్గా ఉన్నా కూడా హౌ వీఆర్ సీయింగ్ ఇట్, హౌ వీఆర్ మేకింగ్ ఇట్, కంట్రోలింగ్ ఇట్ అనేది మ్యాటర్స్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లీనింగ్ టువర్డ్స్ ఇట్. ఏదైనా అందంగానే కనబడుతుంది. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క థింగ్ జీవితంలో చాలా అందంగా కనబడుతుంది, కానీ అది ఒక వ్యసనంలా మారినప్పుడే మనకు బాధ అనేది తెలుస్తుంది. నిజమే కదా. మరి ఫస్ట్ మనము కంపారిజన్ చేసుకొని కాంప్రమైజ్ అవ్వద్దు. మనం దేనికోసం వచ్చినా మనం పక్క క్లారిటీతో ఉంటాం కదా. వీ హ్యావ్ టు గో బియాండ్ ఇట్. అప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు దేన్నైనా. మాస్టర్స్కి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ నుంచి ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని మార్చేద్దామనే వస్తాడు. సో పక్కోళ్ళు చూసి వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది, ఇవన్నీ మనకి జీవితాన్ని మార్చేసే ఓకే చూపించుకోనికి ఇన్స్టాగ్రామ్లోనో వీటిలో చాలా బాగుంటుంది, కానీ రియాలిటీలో ఎంత కృంగిపోతాడు అన్వాంటెడ్ ఖర్చులు పెట్టుకొని. డెఫినెట్గా అవన్నీ అన్నెసెసరీ అన్వాంటెడ్ ఖర్చులు శరత్, అవి నాట్ నీడెడ్ కూడా. అవన్నీ పక్కన పెట్టి దేనికొచ్చామో పని చూస్తే ఎప్పుడైనా మీరు
MIT ఆర్ఎల్స్ ఇలాంటి మంచి కాలేజీలు చూసారా, అక్కడ చదివే ప్రతి ఒక్కళ్ళు మెయిన్ ఫోకస్ ఎప్పుడు చదువు మీద ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చేసరికి ప్రొఫెషనల్ టెక్కి, ఒక ఫౌండర్ కో ఫౌండర్ ఈ లెవెల్లో ఆలోచించి ఇలా వస్తారు. ఎందుకు? వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళంతా చదువు మీద పెడుతున్నారు కాబట్టి మనమే క్వశ్చన్ చేసుకోవాలి, మనం దేని మీద ఎక్కువ టైం పెడుతున్నాం. మన పర్స్పెక్టివ్ అంతా ప్యాషనేట్గా మన పర్పస్ మీద ఉండాలి. అప్పుడే వీ కెన్ గో బియాండ్. యా యూ గైస్ ఆర్ రైట్. మనకి లాంగ్ టర్మ్ గోల్ పైన ఫోకస్ ఎక్కువ ఉంటే ఈ మధ్యలో వచ్చే కష్టాలు, వాట్ ఎవర్ ద ఫేజ్ వీఆర్ సర్వైవింగ్, ఎంత తక్కువ మనీ ఉన్నా లైక్ ఇది డిగ్రేడేషనే అనుకోవచ్చు. ఒకవేళ మనం డెవలప్డ్ కంట్రీకి వచ్చినా కూడా ఇండియా నుంచి, బట్ ఇక్కడ మనం పడే కష్టాలు ఆర్ ద సిచ్యువేషన్స్, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్ బ్యాక్ ఇన్ ఇండియా. పేరెంట్స్ని కష్టపెట్టద్దు అనే ఒక్క ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టూడెంట్ మాస్టర్స్కి వచ్చి హీ స్ట్రగుల్ దిస్ మచ్ ఎవరు చెప్పుకోరు, బట్ యాజ్ ఎ మాస్టర్ స్టూడెంట్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ ఫీల్ ద పెయిన్ కాబట్టి వీ నో దాట్, బట్ దట్ ఈస్ ఆల్ వర్తీ. ఒక్క 1 year ఓపిక పడితే. అందుకే అంటారు కదా, ద ఫేజ్ ఆఫ్ డిస్కంఫర్ట్ మేక్స్ యూ ఇన్ఎవిటబుల్ అని. ఇందుకే యా యూర్ రైట్ కార్తిక్. నన్ను అడిగితే ఇది అంతా మనం పడేది కష్టమే కాదు శరత్, నథింగ్. ఇది అంతకంటే ఎక్కువ కష్టాలు పడి ఉంటారు ఇంట్లో అమ్మ నాన్న, బట్ ఇవన్నీ నథింగ్. ఒక్క చిన్న కాన్ఫిడెన్స్, నీ గోల్ కరెక్ట్గా ఉంటే ఇది కష్టాలే కాదు డెఫినెట్గా. ఇది పెద్ద టాపిక్ యశ్వంత్, నువ్వు పేరెంట్స్ ని కంపేర్ అంటే కష్టం అంటుంటే నథింగ్, ఇది ఏం కష్టం కాదు. ఎందుకు వాళ్ళు అంతకంటే ఎక్కువే చేశారు, మనం ఏం కష్టపడుతున్నాం ఇక్కడ. పాయింట్. నేనైతే మోటివేషన్ తీసుకోవాలనుకుంటే ఈ పాయింట్ తోటి పక్క మనం చేసేది నార్మల్ థింగే. కష్టం, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ డ్రీమ్ మేక్స్ యూ మచ్ డాలర్స్ అన్నట్టు. అందరూ ఎక్స్ప్లోర్ చేసి మంచి కొత్త లైఫ్ని చూద్దామని వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎంత మనీ ఉన్నా బ్యాక్ ఇన్ ఇండియా, ఇక్కడికి వచ్చినాక అందరూ ఒకటే. నువ్వు ఈ రోజున ఏ విధంగా వెళ్తున్నావు, ఒక్క సెకండ్ చాలు జీవితం మొత్తం మారిపోనికి. మహాభారతంలో అంటారు కదా, అన్ని కోట్లున్నా డైరెక్ట్ లాస్ట్కు భార్యనే కుదబెట్టడానికి వచ్చింది పాయింట్. ఇదంతా మన మైండ్ సెట్ వల్ల నేను అన్నట్టు, మన గోల్ ప్రకారంగా మనం ఉంటే నథింగ్ మేక్స్ యూ కంట్రోల్ ఓవర్ ఇట్ అన్నట్టు మనం స్ట్రాంగ్గానే ఉంటాము. బట్ మనము వచ్చిన దానికి వీ ఆల్వేస్ ఎండ్ అప్ విత్ సమ్ అదర్ థింగ్. ఇట్ మైట్ బి ద గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, బట్ కంపారిజన్స్, వీఆర్ ఫాలోయింగ్ అదర్ ఫుడ్ స్టెప్స్, ఇది కరెక్ట్ కాదు. వాడి లైఫ్ ఎట్లుందో మనది వేరే ఉండొచ్చు. బట్ అమెరికాకి వచ్చినాక, అబ్రాడ్కి వచ్చినాక దీస్ థింగ్స్ ఆల్వేస్ మ్యాటర్స్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఒక 2 థింగ్స్ డిస్కస్ చేయాలని ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి, స్టూడెంట్ ఇక్కడికి వచ్చినాక సోషల్ మీడియా వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. హీ షుడ్ థింక్ ఆఫ్ ది రియాలిటీ. సెకండ్ థింగ్ వచ్చేసి, వీఆర్ నాట్ రిచ్ బై మనీ, వీఆర్ కంప్లీట్లీ రిచ్ బై టైం. ఒక స్టూడెంట్కి 1 year ఆఫ్ స్పాన్ ఉంటుంది. ఇఫ్ హీ కరెక్ట్లీ ఎయిమ్స్ ఫర్ ఎ థింగ్, డెఫినెట్లీ హీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఆ స్పాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అని నేను అంటాను. అంతే కదా శరత్. మరి ద బెస్ట్ థింగ్ అబౌట్ టైమ్ ఇస్ ఇట్ చేంజెస్. నీకు అవసరమైన ఎక్స్పెరిమెంట్లు నీకు సెట్ అయ్యేదాకా అంత మంచి స్కోప్ ఉంటుంది టైంకి, బట్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, ఆన్ ఎ రైట్ పాత్. సో మనకంటూ క్లారిటీ వచ్చేస్తుంది ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ టైంలోనే మనము చేసే పనుల వల్ల. బట్ అది కాకుండా ఇతరులు చేసే పనినే మనము ఫాలో అవుతే యూ మైట్ ఎండ్ అప్ విత్ రాంగ్ రిజల్ట్. మరి యశ్వంత్ నువ్వేమంటావు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది ఇట్ అబౌట్ మైండ్ సెట్. ఇప్పుడు నీ రూట్స్ ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వ అంటే ఆడు తాగినా తిరిగినా నీకు ఫరకే పడతావు. నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు. కాబట్టి లైఫ్లో ప్రతి ఒక్కడో బోర్డు మీద రాసిన టైమ్ ఈజ్ మనీ అనేది రిలేట్ చేసుకుంటారు ఒక టైంలో. అప్పటి నుంచి ఎవడో టైం వేస్ట్ చేశారు, ప్రొడక్టివ్గానే యూజ్ చేసుకుంటాడో. బట్ ఎంత త్వరగా రియలైజ్ అవుతాడో టైమ్ ఈజ్ మనీ అని, అంత త్వరగా బాగుపడతాడు. యా అవును, కరెక్ట్ గైస్. సో లెట్స్ ఎండ్ ద పాడ్కాస్ట్ విత్ బ్యూటిఫుల్ లైన్స్. యా శరత్, నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా, డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేసేలా అసలు చేయొద్దు, మీరే డబ్బుని కంట్రోల్ చేయండి. మనం ఎప్పుడు డాలర్స్ వెనక పడవద్దు, మన ముందు డ్రీమ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ బిలీవ్ మనీ ఈజ్ అ టూల్, నాట్ ద గోల్. ఆర్ ఎల్స్ యూ బికమ్ ఫూల్. కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఓకే, బై ఫ్రెండ్స్.